భద్రాచలంలో గోదావరి నీటి మట్టం తగ్గటంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టేంత వరకు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్గఢ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఉధృతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదావరి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రం అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించనున్నారు. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్న ఇక్కడ కొంతమేర ఫ్లోటింగ్ ప్రస్తుతం తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్లు సంబంధించి ఉదయం వచ్చిన వాటర్ ప్రస్తుతం ఇప్పుడు 11 లక్షల క్యూసెక్లు వరకు వస్తుంది. దీంతో నీటిని దిగువకు 11 లక్షల క్యూసెక్ల నీటిని కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేరూరు అదేవిధంగా కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అంటే బెల్ట్ మొత్తం మహారాష్ట్రకి గత నిన్నటికి నుంచి వచ్చిన ఫ్లోటింగ్కి ఇవాళ చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా దాదాపుగా 14 లక్షల వరకు కూడా క్యూసెక్ల నీరు మహారాష్ట్ర నుంచి దిగువకు గోదావరిలోకి రావడం జరిగింది. కాళేశ్వరం మీదుగా భద్రాచలంకి వచ్చింది. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ఫ్లోటింగ్ అనేది చాలా వరకు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్లు మాత్రం కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఏడు నగరం దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. కొంత పేరూరు దగ్గర కూడా ఇప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న ప్రజలంతా కొంత ఊపిరి పీల్చుకుంటున్నా కానీ పూర్తిగా మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించేంత వరకు కూడా ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మరో 2 రోజుల పాటు కూడా చాలా కీలకం అని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో గోదావరి శాంతించిన తర్వాతనే గోదావరి సంబంధించిన ముప్పు ప్రాంతాలు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా తిరిగి వారి ఇళ్లలోకి వెళ్ళాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఇది మళ్ళీ ఎప్పుడైనా పెరిగే అవకాశాలనే ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ కొంత అప్రమత్తంగా ఉండాలి, సంయమనం పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే గత వారం రోజులు చూస్తే గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తుంది, మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. ఇలా స్తబ్దుగా ఉంటున్న నేపథ్యంలో కొంత ముప్పు ప్రాంతాల ప్రజలు కూడా కొంత సమయం పాటించి కూడా ఈ సీజన్ వరకు బయట గట్టెక్కే విధంగా కూడా అందరూ స్థానికంగా ఉన్న అధికారులు కూడా కోఆపరేట్ చేయాలని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం కరకట్ట పైన కూడా భారీ పోలీసు బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు. ఎవరు భక్తులని ఇక్కడ పుణ్యస్థానాలకు వచ్చే భక్తులను కిందికి అనుమతించట్లేదు. కేవలం దేవస్థానంలో దర్శనం మాత్రం చేసుకొని తిరిగి వెళ్ళాలని కూడా భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. 48 గంటల పాటు చాలా కీలకం అని చెప్పుకోవాలి. 48 గంటల పాటు పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాతనే ఇక్కడికి ముప్పు సంబంధించి పునరావాస కేంద్రాల్లో ఉన్న 18 గ్రామాల ప్రజలను కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకు పంపించే అవకాశాలనే ప్రస్తుతం మొత్తం సెలవులు మొత్తం అధికారులకు రద్దు చేశారు. ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల మాత్రం ఖచ్చితంగా అధికారులు ముప్పు ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలి. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్థానికంగా ఉండే ముప్పు ప్రాంతాల అధికారులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మందర్ సాక్షి, భద్రాచలం.